డజన్ 150 చెప్తున్నారు. అక్కడ ఇలా బెల్లలన్నీ ఇవంతా కూడా ఎక్కడి నుంచి తెచ్చారయ్యా ఇవి? వీళ్ళ ఎక్కడి నుంచి తీసుకొచ్చారు ఇవి? నల్గొండ. చెప్పు ఎంతకి ఇస్తావు, కరెక్ట్ చెప్పు, నేను డజన్ తీసుకుంటాను. మరి ఇటు అంటారు అటు అంటారు. మరి ఎవరైనా ఓటే అన్నప్పుడు ఇచ్చేసి. ఇదంతా కూడా ఎంత అవుతుంది? ఇదంతా తీసుకుంటే ఎంత అవుతుంది? కాయల లెక్క అంటే ఒక కాయ అయితే ఎంత? ఇలా కొట్టకుండా 40 రూపీస్ ఉంటుందంట ఒక కాయ అయితే. మొత్తం తీసుకుంటే దీని ఎన్ని కాయలు ఉంటే అన్ని 40 రూపీస్గా మనం పే చేయాలి. అది లెక్క. ఇదేమో ఆనంద్ బాగ్ అన్న ప్లేస్లో వీళ్ళు ఇలా ముంజులు అవి అమ్ముతున్నారు. ఎండాకాలం డజన్ లేతగా ఉండాలి బాబు, లేతగా ఉండాలి, ముదురు ఉండకూడదు. ఇలా పొగలో ఎండంతా కూర్చొని ఎండలో అమ్ముతున్నారు వీళ్ళు. ఫ్యామిలీ అమ్ముతున్నారు. చక్కగా నవ్వుతూ అమ్మేస్తున్నారు. బాగున్నాయి. ఎండాకాలంలో ఇది చలవ చేస్తుంది, చాలా మంచిది. దీని గురించి మొత్తం చెప్తాను. విషయం పొద్దున ఎన్ని గంటల నుంచి ఉంటారయ్యా? 11 నుంచి సాయంత్రం 10. మళ్ళీ నల్గొండ వెళ్ళి తెచ్చేస్తారు. మరి తాటి చెట్టు ఎక్కి మీరే కోసేస్తారా? వావ్, కష్టం. అమ్మో కాదయా, ఒక కాయ పట్టుకోలేము. మీరు ఈ గెల తీయాలంటే ఎంత కష్టం కదా. ఒక కాయ పట్టుకోలేము, గెల మొత్తం కోసి తేవాలి. సూపర్. ఇలా కట్ చేయడానికి మీరు ఎన్ని రోజులు ట్రైనింగ్ తీసుకున్నారు? అలవాటు అయిపోయింది మీకు. చిన్నప్పటి నుంచి అంటే మరీ చిన్నగా ఉన్నాయి కదయ్యా, టేస్ట్ మంచిగా ఏవయ్యా. మీ పేరు చెప్పండి. వేణు అన్నవాళ్ళు ఆనంద్ బాగ్ దగ్గర. ఇక్కడ వీళ్ళు నల్గొండ వెళ్ళి చెట్టు ఎక్కి వీళ్ళే కోసి పొద్దున నుంచి కాయలు అయిపోయేంత వరకు కుటుంబం మొత్తం ఇలా కష్టపడి జీవిస్తున్నారు. ఇది విషయం. ఎండాకాలంలో ఎంతో ఆరోగ్యకరమైనది ఈ ముంజులు. చదువుకున్నారా మీరు? అది చూస్తుంటే తెలిసిపోతుంది. మరి ఏంటండి జాబ్ చేస్తున్నారా? అయిపోయా. వెరీ నైస్, వెరీ అప్రిషియేట్. గ్రేట్ అండి, గ్రేట్. ఇలా అంత చదువుకొని కూడా ఇలాగా ఎండలో ఆయన వాళ్ళ కుటుంబం గురించి, వాళ్ళ పనులు, కుల వృత్తి అన్నది మర్చిపోలేదు. అది చూడండి. ఇది అందరూ ఈ లైన్ అంతా కూడా ఉంటుంది. చాలా బాగుంటుంది. ఇలా నేర్చుకోవడానికి 1 మంత్ పడుతుందంట. ఆయన చదువుకున్నారు, ఫైనాన్షియల్ ఎంఏ చేసి కూడా వాళ్ళ కుల వృత్తిని వాళ్ళు చక్కగా పబ్లిక్లో నించొని మరీ చేసుకుంటున్నారు. వెరీ అప్రిషియేట్ ఇది. ఎండాకాలంలో దొరికే ఈ తాటి ముంజలు చాలా ఆరోగ్యమైనవి. మన ఎండలో తిరిగినా కూడా బాడీ ఎప్పుడు కూల్గా ఉంచుతుంది, ఎనర్జీ శక్తిని ఇస్తుంది, జీర్ణశక్తి కూడా మెరుగుపరుస్తుంది, డిహైడ్రేషన్ తగ్గిస్తుంది. లేత తాటి ముంజలే తినాలి. ఈ 12 తాటి ముంజలు
₹150 అని చెప్పాడు. 150 రూపీస్. ఇవి తగ్గించమన్నా కూడా వాళ్ళు తగ్గించలేదు. కాకపోతే లేతగా ఉండేవి డైరెక్ట్ కూడా తినవచ్చు. ముదురవుతే పైన పొట్టు తీసుకొని తినాలి, బాగా కడిగి తినాలి. ఈ తినడం వల్ల ఎండ వేడి నుంచి ఉపశమనం కలిగిస్తుంది. దేహానికి డిహైడ్రేషన్ కూడా ఉండకుండా చేస్తుంది. మలబద్ధకం, గ్యాస్ సమస్యలను కూడా నివారిస్తుంది. విటమిన్ ఏ, బి, ఐరన్, జింక్, పొటాషియం వంటివి పుష్కలంగా ఉన్నాయి. వీటిలో క్యాలరీలు తక్కువగా 100 గ్రామ్స్కు 43 సెల్స్ ఉండటం వల్ల బరువు తగ్గాలనుకునే వారికి ఇది మంచి ఆహారం. ఇవి తింటే బరువు అన్నది పెరగరన్నమాట. దీన్ని బట్టి కనుక ఎండాకాలంలో మాత్రమే దొరికే ఈ అద్భుతమైన విటమిన్స్, ఖనిజాలు పుష్కలంగా ఉన్న తాటి ముంజలు తప్పకుండా తినాలి.